చిన్నారులారా, విద్యార్థులారా, ఈరోజు మనం చక్కగా అద్భుతంగా ప్రయాణం చేస్తున్నటువంటి శతక సుధా ప్రవాహంలో, ఆ అమృత ప్రవాహంలో 5వ అమృత బిందువు అద్భుతమైనటువంటి శతకము, ప్రభుతనయ శతకము రచించినటువంటి శ్రీ కౌకుంట్ల నారాయణరావు గారి గురించి ముందుగా ఒకసారి చూసి 1883వ సంవత్సరంలో వారు జన్మించారు. 1953లో వారు స్వర్గస్థులైనారు. కానీ వారు రచించినటువంటి శతకం పేరు ప్రభుతనయ శతకం. కుమార్తె ప్రభుతనయ, దైవపుత్రిక, దేవుని యొక్క పుత్రిక అని అనుకుందాం. దేవుని పుత్రిక మీరు, మేము అందరం కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ తనయ అనేటువంటి మకుటము వారు ఇచ్చారు. ఈ తనయ అనేటువంటి మకుటంతోనే వారు శతకం మొత్తం రాశారు. మరి ఇక్కడ చూస్తే 2 బొమ్మలు కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కింది బొమ్మలో వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు వాదులాడుకుంటున్నారు, దెబ్బలాడుకుంటున్నారు, ఒకరినొకరు అరుచుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఓకేనా? ఇక్కడ ఉన్న పై బొమ్మలో మాత్రం చూస్తే చక్కగా ఒక విద్యార్థి, ఒక శిష్యుడు గురువుగారి పాదాల దగ్గరికి చేరి నమస్కారం చేస్తూ ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నాడు. ఈ రెండిట్లలో ఏది ఉత్తమమైనది అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఖచ్చితంగా పైన ఉన్నటువంటిది అని చెప్తారు. ఎందుకంటే ఇద్దరూ కొట్లాడుకుంటుంటే, ఇద్దరూ తగులాడుకుంటే కాసేపు అయితే కలబడతారు, కొట్టుకుంటారు. మరి ఏది గొప్పది అని అడిగితే ఇది గొప్పదని చెప్పలేంగా, అదే గొప్పదని చెప్తాంగా. కాబట్టి ఈ పద్యంలో ఉన్నటువంటి భావానికి ఈ బొమ్మలకి ఉన్నటువంటి సంబంధాన్ని అంటే చూద్దామా? ఇప్పుడు చూద్దాం. కౌకుంట్ల నారాయణరావు గారు రచించినటువంటి ప్రభుతనయ శతకంలో తనయా అనే మకుటంతో వారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి పద్యం చూడు. సమాజంలో మనం ప్రవర్తించేటువంటి తీరుతెన్నులలో ఎదుటి వారితో పరుషంగా మాట్లాడటం వల్ల ప్రమాదాలే పెరుగుతాయి. స్నేహపూర్వకంగా మాట్లాడటం వల్ల అందరికీ ప్రమోదమే కలుగుతుంది. ప్రమోదము అంటే సంతోషం కలుగుతుంది. దెబ్బలాడే స్వభావం కలిగిన వాళ్ళు, నిరంతరం ఒకరితో ఒకరు కొట్లాడుకోవాలనుకున్న వాళ్ళు నోటికి ఎంత మాట అయితే అంత మాటనే వస్తే అనేస్తారు. కానీ దాని పరిణామాలు, పరిస్థితులు, ఫలితాలు వేరే విధంగా ఉంటాయి. మరి మనకు నోరున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినామనుకోండి, అవతల వాడికి కూడా నోరు ఉంటుంది కదా, వాడు మనకన్నా బలంగా మాట్లాడగలడేమో కదా. ఒకవేళ వాడు మనకన్నా బలమైన వాడైతే చేయి చేసుకుంటాడు కదా. తిరిగి నువ్వు చేయి చేసుకున్నా కానీ సరిగా అంత కొట్టలేకపోవచ్చు కదా. తగలరాని చోట దెబ్బలు తగిలి అనుకోండి, ప్రాణాలకే ప్రమాదం కదా. ఇంత కథ ఉంటుందన్నమాట. సరైనటువంటి చోట సక్రమమైనటువంటి విధానాన్ని, ప్రవర్తన కనుక పాటించకపోతే అన్ని ప్రమాదాలు జరిగితే చివరకు ప్రాణాలే పోయేటువంటి ప్రమాదాలు ఏర్పడతాయి. ఎన్నో కేసులు మనం ఉదయం లేస్తే టీవీలలో, పత్రికలలో చూస్తూ ఉంటాం ఇలాంటి సంఘటనలన్నీ. మరి వాటిల్లో మిత్రుల మధ్య కూడా కొట్లాటలు వచ్చినాయి, వాగ్వాదాలు చిల్లికి గాలివానగా మారి వారిద్దరూ ఒకరితో ఒకరు కొట్లాడుకోవడం జరిగింది. అంతలో తన దగ్గర ఉన్నటువంటి పదునైన ఆయుధంతో తన మిత్రుడిని పొడిచాడు. ఆ మిత్రుడు అక్కడికక్కడే మరణించాడు. ఇలాంటివి ఎన్నో మనం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. ఏమర్థమవుతుంది? పెదవి దాటితే పృథివీ దాటుతుంది. కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కనుక పెద్దలు చెప్పిన సామెతల ప్రకారం మాట్లాడేటప్పుడు ఆలోచించి మర్యాదగా మంచిగా మనం మాట్లాడాలి. మనది కాని ప్రదేశము, మనం మంచి చెప్పిన వినేవాళ్ళు అక్కడ లేరు అనిపించింది అనుకోండి, అక్కడి నుంచి వెళ్ళిపోవడము చాలా ఉత్తమం. అది చక్కని అద్భుతమైనటువంటి పద్యభావాన్ని మనకి చెప్తున్నారు. వాదంబులాడకెప్పుడు మోదంబున నిన్ను నీవు మురిసి గనుమికన్, మోదంబున నిన్ను నీవు మురిసి కనుమికన్, భేదంబు సేయకెన్నడు సాధుల కనుగొన్న సేవ సల్పుము తనయా. ఓ తనయా, ఓ బిడ్డా, ఓ కుమారుడా, ఓ కుమార్తె, తనయా, నువ్వు చేయాల్సినటువంటి పనులు ఏంటో తెలుసా? వాదంబులాడకెన్నడును, ఎప్పుడు ఎవరితోనూ కూడా వాదులాడద్దు. చర్చించడానికి, వాదించడానికి చాలా తేడా ఉంటుంది. చాలామంది మనం టీవీలలో చూస్తూ ఉంటాం, కొన్ని సంభాషణలు పెడతారు. వాళ్ళకి వీళ్ళకి మధ్య చర్చలు జరుగుతూ ఉంటాయి. చర్చలనే పిలుస్తారు, కానీ కొంతసేపటికి వాతావరణం మారిపోతుంది, రణరంగంగా మారిపోతుంది. ఒకరినొకరు బస్తీ మీద సవాల్ అన్నట్టు కుస్తీలు పడడానికి సిద్ధమైపోతుంటారు. నువ్వెంత అంటూ ఉంటారు. పిలిచిందేమో విషయాన్ని గురించి చర్చించడానికి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ వాదులు ఆడుకుంటున్నారు. వీళ్ళలాగా వీడు ఒక మాట అంటే వాడు 2 మాటలు అంటాడు. ఏదో సామెత చెప్పినట్టు, తలుపు చెక్కతో నీవు ఒకటంటే తమలపాకుతో నేను 2 అంటా అన్నట్టుగా, ఆ తమలపాకుతో నీవు ఒకటంటే తలుపు చెక్కతో నేను 2 అంటాననేటువంటి రకాలు ఉంటారు సమాజంలో. నువ్వు తమలపాకుతో ఇలా కొట్టినావు అనుకో, తమలపాకు అంటే తెల్ల లేతగా ఉంటుంది, చిన్న ఆకు, దాంతో సరదాగా ఇట్లా కొడితే తలుపు చెక్క తీసి కొట్టారనుకోండి వాళ్ళు. నేను సరదాగానే కొట్టాను అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది అది? తమలపాకుతో తగిలితే దెబ్బ తగులుతుందా? తగలదు. కానీ తలుపుతో కొడితే ముఖం పగిలిపోతుంది.
కొంతమంది ప్రవర్తనలు అలా ఉంటాయి కాబట్టి ఎవడు ఎప్పుడు ఏ విధంగా స్పందిస్తారో తెలియదు కనుక అవసరమైనంత వరకు సాధ్యమైనంత వరకు మౌనంగా తగువుల జోలికి పోకుండా ఉండు. నిన్ను నువ్వు తెలుసుకో, మురిసిపోకు. నన్ను మించినవాడు లేడు, నాకన్నా గొప్పవాడు లేడు అని చెప్పిన నిన్ను మురిసిపోవద్దు. నిన్ను నువ్వు తెలుసుకో, ముందు నీ సామర్థ్యం ఏంటో తెలుసుకో. అలవి కాని చోట అధికుల మనరాదు అన్న మాటను గుర్తుపెట్టుకో. కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ అని వేమన శతకంలోది. కొండ మనకు కనబడుతున్నది కదా, చిన్నగా ఉంటుంది. అద్దంలో చూస్తున్నాం కదా, చిన్నగా ఉంటుంది. అంటే నిజానికి చిన్నగా ఉందా అద్దంలో కొండ? అది పర్వతము దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది అంత పెద్ద పర్వతం. కానీ చిన్న అద్దంలో కొండ కూడా చిన్నగా కనిపిస్తుంటుంది. అలాగే ఎదుటివాడు నీ శత్రువు బలహీనుడిలాగా నీ కనపడవచ్చుగాక, కానీ వాడి అసలైనటువంటి సామర్థ్యం ఏంటో నువ్వు గుర్తించాలి. గుర్తించి నువ్వు తొలగిపోవాలి, తప్పుకొని వెళ్ళిపోవాలి. ఎందుకనంటే అది తెలివైన వారి యొక్క లక్షణం అని చెప్తున్నాడు. వాదంబులాడకెప్పుడును మోదంబున నిన్ను నీవు మురిసి. నీకు సంతోషం పట్టరాని సంతోషం వచ్చిందనుకో, ఆనందం కలిగి